వివాదాలకు నిలయమైంది. ప్రతి వివాదం దేశాన్ని కుదిపేసిన మాట వాస్తవం. ఎంపీలు కూడా తక్కువేమీ తిననట్లుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఒకరినొకరు తిట్టుకున్నారు. హిందీ వర్సెస్ ప్రాంతీయ భాషల వివాదం కూడా ఒక రేంజ్లోనే దేశాన్ని కుదిపేసింది. 2023లో 10 ప్రధాన వివాదాల్ని ఇప్పుడు చూద్దాం. ఇండియా వర్సెస్ భారత్ వివాదం నిజంగానే దేశాన్ని కుదిపేసింది. G20 అతిథులకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానాలు పంపినప్పుడు ఇండియా పేరును భారత్ గా మార్చారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అంటూ ఆహ్వాన పత్రికలపై ముద్రించారు. దీంతో ప్రధాని మోదీ ఇండియా పేరును భారత్ గా మార్చబోతున్నారు అంటూ పెద్ద దుమారం చెలరేగింది. ప్రతిపక్షాలు మోదీ తీరును ఎండగడుతూ విమర్శలు చేశాయి. ఇండియా పేరును భారత్ గా మార్చటం కోసమే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను కూడా ఏర్పాటు చేశారు అన్న ఆరోపణలు కూడా చేశారు. అయితే తనకటువంటి ఉద్దేశ్యం ఉందో లేదో మోదీ చెప్పలేదు. కానీ ఇండియా పేరును భారత్ గా మార్చడంపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతానికి వివాదానికి తెరపడింది. లోక్సభలో వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై ప్రశ్నలు సంధించేందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లంచం తీసుకున్నారు అనే ఆరోపణలపై విచారణ జరిగింది. దీనిపై లోక్సభ ఎథిక్స్ కమిటీ ఏర్పాటైంది. కమిటీ సిఫారసుల తరువాత డిసెంబర్ 8న ఆమె లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. తన బహిష్కరణకు వ్యతిరేకంగా మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు సంబంధించిన తీర్మానంపై 5 రాజ్యసభ ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేశారు అన్న ఆరోపణలపై ఆప్ ఎంపీ రాఘవ చెద్దా ఆగస్టు 11న రాజ్యసభ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొన్నారు. రాఘవ్ చెద్దా 5 ఎంపీల సమ్మతిని తీసుకోకుండా సెలెక్ట్ కమిటీలో చేర్చారని ఆరోపించారు. వారి సంతకాలను కూడా ఫోర్జరీ చేశారని ఆరోపించారు. అతను నిర్దోషాన్ని తేలడంతో అతని సస్పెన్షన్ రద్దు చేయబడింది. లోక్సభలో చంద్రయాన్ 3 సక్సెస్ పై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి బహుజన్ సమాజ్ పార్టీ డానిష్ అలీని దుర్భాషలాడారు. డానిష్ అలీపై కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రమేష్ బిధూరిని బహిష్కరించాలి అని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అది జరగలేదు. కానీ భవిష్యత్తులో ఇలాంటి ప్రవర్తన పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని బీజేపీ ఎంపీని స్పీకర్ హెచ్చరించారు. రమేష్ చేసిన వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించారు. ఇండియాలో ప్రసారమైన బీబీసీ డాక్యుమెంటరీ ఇండియా ది మోదీ క్వశ్చన్ వివాదాస్పదమైంది. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో జరిగిన సంఘటనపైన ఈ డాక్యుమెంటరీ చిత్రీకరించారు. గోద్రా అల్లర్లపై చిత్రీకరించిన పలు సన్నివేశాలపై భారత ప్రభుత్వం అభ్యంతరాలను వ్యక్తం చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డాక్యుమెంటరీ సిరీస్ ను ప్రచారంగా పేర్కొంది. ఆ తర్వాత బీబీసీపై ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కూడా జరిగాయి. లోక్సభలో చర్చ సందర్భంగా డీఎంకే ఎంపీ డిఎన్వి సెంథిల్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందీ మాట్లాడే రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలు అని ప్రస్తావించారు. ఇది రాజకీయ నాయకుల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రమే గెలవగలదని, అవన్నీ గోమూత్ర రాష్ట్రాలని ఆయన అభివర్ణించారు. ఉత్తర దక్షిణ రాజకీయ విభజనకు ఈ వ్యాఖ్యలు ఆజ్యం పోశాయని అనుమానిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చే అవకాశం ఉందని కూడా ఆయన సూచించారు. జనాభా నియంత్రణపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బీహార్ అసెంబ్లీలో జనాభా నియంత్రణలో మహిళా విద్యా ప్రాధాన్యాన్ని చర్చిస్తూ నితీష్ కుమార్ చేసిన వివాదాస్పద ప్రకటన తీవ్ర విమర్శలకు దారితీసింది. విద్యావంతురాలైన స్త్రీ లైంగిక సంపర్కం సమయంలో తన భర్తను ఎలా ప్రభావితం చేయగలదో, గర్భం దాల్చకుండా ఎలా ప్రవర్తించగలదో కూడా ఆయన వివరించారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీహార్ సీఎం రాజీనామా చేయాలి అంటూ నిరసనలు, డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో చివరకు నితీష్ కుమార్ క్షమాపణలు చెప్పారు. మహిళా సాధికారత, జనాభా నియంత్రణలో మెరుగైన అక్షరాస్యతపై హైలైట్ చేయడానికి తాను వ్యాఖ్యలు చేసినట్లు నితీష్ స్పష్టం చేశారు. రాజస్థాన్లోని తిజారాలో జరిగిన ర్యాలీలో గురుద్వారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన
సందీప్ దయామాను భారతీయ జనతా పార్టీ నుండి బహిష్కరించారు. తాను మస్జిద్ మద్రసా అని ప్రస్తావించాలనుకున్నాను అని, అయితే పొరపాటున గురుద్వారా అని చెప్పాను అని ఆయన స్పష్టం చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఆయన బహిష్కరణ జరిగింది. తమిళనాడు మంత్రి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ హిందూ మతంతో తరచుగా ముడిపడి ఉన్న సనాతన ధర్మం, సామాజిక న్యాయానికి విరుద్ధమని, దానిని నిర్మూలించాలి అని పేర్కొంటూ వివాదాన్ని రేకెత్తించారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. భారతీయ జనతా పార్టీ మాత్రం ఉదయనిధి స్టాలిన్ హిందువుల జాతి నిర్మూలన కోసం వాదిస్తున్నారు అని ఆరోపించింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపునివ్వడం ద్వారా ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరిస్తున్న భారతదేశంలోని 80% జనాభా నిర్మూలనను ఉదయనిధి సమర్థిస్తున్నారు అని బీజేపీకి చెందిన అమిత్ మాల్వియా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయనిధి వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ మౌనం జాతి హత్య పిలుపుకు మద్దతుగా భావించవచ్చని ఆయన విమర్శించారు. మహిళకు నెలసరి వైకల్యం కాదని, జీవితంలో అదో సహజ ప్రక్రియ అని కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. నెలసరి సెలవులు పని ప్రదేశంలో వివక్షకు దారితీయొచ్చన్నారు. ఇదే సమయంలో నెలసరి సమయంలో పాటించాల్సిన శుభ్రతపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ఆరోగ్య శాఖ ముసాయిదా తీర్మానాన్ని రూపొందించింది అన్నారు. ఫలితంగా మహిళల్లో చైతన్యం కలిగించడమే లక్ష్యమన్నారు. 10 నుంచి 19 ఏళ్ల అమ్మాయిల్లో వివిధ కార్యక్రమాల ద్వారా నెలసరి శుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఇప్పటికే ప్రమోషన్ ఆఫ్ మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్ స్కీమ్ అమల్లో ఉందని గుర్తు చేశారు. అన్ని సంస్థల్లో వేతనంతో కూడిన నెలసరి సెలవులు తప్పనిసరి అనే ప్రతిపాదనలు ప్రస్తుతానికి ప్రభుత్వ పరిశీలనలో లేవని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. అయితే స్మృతి ఇరానీ చేసిన ఈ వ్యాఖ్యలను టీఆర్ఎస్ మహిళా నేత కవిత లాంటి వారు తప్పుపట్టారు. ఈ ఏడాది టాప్ 10 రాజకీయ వివాదాలు ఇవేనని చెప్పాలి.